హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను బగారా రైస్ కుక్కర్లో చేస్తున్నా. చూడండి, రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసుకుని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయినా నెయ్యి అయినా యాడ్ చేసుకుని ఇలా బగారా ఆకులు అలానే బగారాకు సంబంధించిన రెసిపీస్ అన్నీ వేసేసి జీడిపప్పులు వేసి ఇలా ఫ్రైలాగా చేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్ వేసేసుకుని ఇవి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 1.5 వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని వాటర్ని అయితే ఇలా మరిగించేసుకోవాలండి. ఇలా వాటర్ మరిగిన తర్వాతనే కడిగి పెట్టుకున్నటువంటి రైస్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్నప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. చూడండి, మధ్యలో ఒకసారి మూత తీసేసి రైస్ని ఇలా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత రైస్ అయితే రెడీ అయింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా అయిపోయేటువంటి బగారా రైస్ అయితే రెడీ అయిందండి. ఎప్పుడు గ్యాస్ మీద ప్రెషర్ కుక్కర్లో కాకోకుండా ఇలా రైస్ కుక్కర్లో కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.